హలో అండి, దిస్ ఈజ్ జ్యోతి. ఇదేంటి ప్లేట్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? దమ్ బిర్యానీ చేశానండి ఇంట్లోనే. మనం రెస్టారెంట్ స్టైల్లో చాలా టేస్టీగా దమ్ బిర్యానీ చేసుకోవచ్చు. చాలా టేస్ట్ బాగుంటుంది, వెరీ యమ్మీ అనమాట. చాలా పొడి పొడిలాడుతూ హోటల్ స్టైల్లో వస్తుంది. అది ఏ విధంగా చేసుకోవాలో మనం చూసేద్దాం ప్రాసెస్. ఇదిగోండి, చికెన్ దమ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: 1 కిలో చికెన్ తీసుకున్నాను నేను. దానికి సరిపడా 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 7-8 పచ్చిమిర్చి చీలికలు, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా కరివేపాకు. అయితే బిర్యానీ మసాలా ఇది. దీన్ని నేను ఇప్పుడు గ్రైండ్ చేస్తాను. అయితే హోల్ మసాలా ఏమో ఇది వాటర్లో వేయాలి. మనం ఏదైతే ఎసరు పెట్టుకుంటామో రైస్ ఉడకబెట్టడానికి, దాంట్లోకి ఈ మసాలా వేయాలి. బిర్యానీ ఆకులు, ఇది యాలకులు, లవంగాలు, స్టార్ పువ్వు, జాపత్రి, ఇదేంటిది చెక్క, ఇదేమో మరాఠీ మొగ్గలు. ఇవన్నీ నేను వాటర్లో వేస్తానండి. రైస్ ఉడకబెట్టుకునే దాంట్లో వేసి బాయిల్ చేస్తాను. ఇందులో అయితే మిగిలిన జాపత్రి, యాలక్కాయ, లవంగ మొగ్గ, స్టార్ పువ్వు, చెక్క, ఇందులో మాత్రం మరాఠీ మొగ్గ వేయరు, ఆకులు వేయరు. ఇవి మాత్రం గ్రైండ్ చేస్తాను. ఈ పౌడర్ గ్రైండ్ చేసి చికెన్లో వేస్తాను. ఇదైతే వాటర్లో వేసి బాయిల్ చేస్తాం మనం ఉడకబెట్టుకునే రైస్లోను. ఓకేనా? కేజీ రైస్కి కేజీ చికెన్ అండి. కేజీ రైస్ తీసుకుంటాను నేను. కేజీకి కేజీ వేసేయాలి. 2 పెద్ద ఉల్లిపాయలు. ఈ విధంగా అన్నీ రెడీ పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను. ఆయిల్ వేస్తున్నాను. 2, 3, 5 స్పూన్లు వేసానండి ఆయిల్. 5 స్పూన్లు ఆయిల్ వేసి అది కొంచెం హీట్ అయిన తర్వాత, కొంచెం హీట్ అయ్యాక ఆనియన్ వేస్తానండి. ఇదిగోండి, ఉల్లిపాయలు వేసేసాను. ఉల్లిపాయలు కొంచెం జస్ట్ వేడెక్కితే చాలు. అందుకే త్వరగా అయిపోవాలి కదా మన వంటలో, తొందరగా చేసేసుకుందాం. అవి వేడెక్కుతున్నాయి. నేను పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసాను. ఇప్పుడే చికెన్కి సరిపడా నేను పసుపు వేసేస్తున్నాను. 1 టీ స్పూను. చికెన్కి సరిపడా నేను సాల్ట్ కూడా వేసేస్తున్నాను. కేజీకి 1/2 స్పూన్ వేసానండి. 1/2 టీ స్పూన్. చికెన్ కదా, కొంచెం స్పైసీగా ఉండాలి. 2, 3, 4 స్పూన్లు ఫుల్గా వేసానండి. కేజీ చికెన్ కాబట్టి 4 స్పూన్లు ఫుల్గా వేసాను నేను కారం అయితేనే. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇవన్నీ బాగా కలిపిన తర్వాత చికెన్ ఇందులో యాడ్ చేసేద్దాం. ఓకే, ఇవన్నీ ఇలా బాగా కలిసాయి కదా, ఉప్పు కారము వీటన్నిటికి, ఉల్లిపాయలకి. చూసారా, మనం ఇవన్నీ వేసి లోపల ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయి. అవి ఫ్రై అయ్యే వరకు మనం ఆగక్కర్లేదు. ఇవన్నీ యాడ్ చేస్తుంటే ఉల్లిపాయలు ఫ్రై అయిపోతున్నాయి. అన్నీ కలిపేసాము, అయిపోయింది. ఇప్పుడు చికెన్ యాడ్ చేయడం. ఓకే, ఇవన్నీ కలిపేసి మనం సిమ్లో పెట్టి అలా మగ్గనివ్వాలండి. ఈ చికెన్లో తడి అంతా బయటకు వస్తుంది, ఆనియన్లో తడి బయటకు వస్తుంది. బాగా కలపాలి. కలిపేసి సిమ్లో పెట్టి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇదిగోండి, ఈ విధంగా మనం గ్రైండ్ చేసి పెట్టుకుంటే ఈ బిర్యానీ మసాలా నిల్వ కూడా ఉంటుంది. మనం డబ్బాలో వేసి మూత పెట్టి జాగ్రత్త చేసుకోవచ్చు. ఇది నిల్వ కూడా ఉంటుంది. ఇదిగోండి, ఒకవైపు చికెన్ అవుతుంది, ఇంకో వైపు నేను ఎసరు పెట్టుకున్నాను. రైస్ కని ఎసరు పెట్టుకున్నానండి. అయితే ఇందులో ఇదిగో ఈ హోల్ గరం మసాలా ఎప్పుడైతే మనం రెడీ పెట్టుకున్నాయన్నీ ఇందులో యాడ్ చేసేసాను. అయితే రైస్కి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేస్తున్నానండి. చికెన్లోకి సరిపడా చికెన్లో వేసాను. ఇది కళ్ళుప్పు వేస్తున్నాను నేను 1 స్పూను.
ఇంకో పావు వేసాను. 1 స్పూన్ వేసి పావు స్పూన్ వేసాను. హోల్ గరం మసాలా అంతా ఇందులో వేసాను. ఇది ఇలా హైలో పెడితే బాయిల్ అవుతూ ఉంటుంది. ఒకవైపు ఏమో చికెన్ అవుతుంది. అయితే చికెన్లోకి నేను ఇప్పుడు బిర్యానీ మసాలా యాడ్ చేస్తాను. ఇదిగోండి, ఒక చిన్న స్పూన్ ఇది. ఆ స్పూన్తో 2 స్పూన్లు వేసాను అంతే. చూసుకోండి, మళ్ళీ ఘాట్ ఎక్కువ ఉంటుంది. మసాలా గ్రైండ్ చేసింది మొత్తం వేయక్కర్లేదు, అది నిల్వ ఉంటుంది కాబట్టి కొద్దిగానే యాడ్ చేసుకోండి. చిన్న స్పూన్తో 2 స్పూన్లు వేసాను నేను. చూసుకోండి, మళ్ళీ ఘాట్ అవుతుంది. ఇదిగో స్పూన్ చాలా చిన్నగా ఉంది కదా. అయితే ఇందులో పుదీనా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. చికెన్లోను బిర్యానీ మసాలా వేసిన తర్వాత కొత్తిమీర పుదీనా యాడ్ చేస్తున్నాను. ఇది ఒకసారి ఇలా కలిపేసుకుని సిమ్లోనే ఉంచాలండి ఇది అయ్యే వరకును. చికెన్ ఫస్ట్ నుండి నేను సిమ్లోనే ఉంచాను, హైలో పెట్టలేదు. ఆ చికెన్లో వాటరు, ఉల్లిపాయల్లో వాటర్ అంతా రిలీజ్ అయ్యి బయటికి ఇలా గ్రేవీ లాగా అది దగ్గరికి ఉడుకుతుంది అనమాట. అప్పుడు దీన్ని మనం రైస్లో లేయర్స్గా వేద్దాము. చూద్దాం అది కూడాను. ఇలా సిమ్లో ఉంచాలండి. ఇప్పుడేమో ఇదిగో రైసు వాటర్ పెట్టుకున్నాం కదా, అది బాయిల్ అయ్యాక రైస్ వేస్తాను నేను. ఇదిగో రైసు 1 కేజీ బియ్యం అండి, బాస్మతి రైసు. కేజీ బియ్యం కడిగి నానబెట్టుకున్నాను. ఇది ఎసరు రాకముందే బియ్యం కడిగి నానబెట్టుకోవాలి. నానితే బాగా రైసు పొడవుగా అవుతుంది అనమాట ఉడికినప్పుడు. ఇదిగోండి, చికెన్ చూద్దాము. అయిపోయింది. ఇదిగో దగ్గరికి ఎగిరిపోయింది కదా. ఈ గ్రేవీ అంతా ఇలా ముక్కలుగా పెట్టేసింది కదా. ఇప్పుడు మనం దీన్ని ఆఫ్ చేసేయడం. చూసారా, ఇందులో పులుసు ఏమీ లేదు, గ్రేవీ లాగా తయారైంది. ఇదంతా దగ్గరికి అయిపోయి ముక్కలుగా పట్టేసింది. ఈ విధంగా అయిపోయినప్పుడు దీన్ని మనం స్టవ్ ఆపేయడమేనండి. స్టవ్ ఆపేసి ఇదిగో రైసు వాటర్ తిరగబడింది. నేను అందులో రైస్ వేసేస్తాను. ఈ రైసు 70% ఉడకాలండి. 30 వంతు ఉడికిన తర్వాత దీన్ని గంజి చేసి అప్పుడు మనం రైసు చికెను లేయర్గా దమ్ వేసుకోవాలన్నమాట. ఓకే, ఇది ఉడకనిద్దాం ఇప్పుడు. ఇదిగోండి, రైసు పూర్తిగా ఉడికిపోకూడదు, ఓకేనా. 70% ఉడకాలి, కొద్దిగా పలుకుంటుంది అనమాట. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆపేసి గంజి చేయాలి. ఇదిగోండి, రైసు గంజి వార్చుకున్న తర్వాత 1 లేయర్ వేసాను నేను. ఇప్పుడు చికెను 1 లేయర్ వేస్తున్నాను. అడుగుని చికెన్ వేసామనుకోండి, దమ్ వేసినప్పుడు మాడిపోతుంది అనమాట. అందుకు అడుగుని రైసే వేయాలి. ఓకే, చికెను ఈ విధంగా మనం దీన్ని పరుచుకోవాలన్నమాట. ముక్కలు ఇందులో పరాలి. ఓకే, ఈ విధంగా పరిచిన తర్వాత మనం ఇప్పుడు దీని మీద కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా ఇలా వేయాలి. వేసిన తర్వాత మరలా 1 లేయరు రైస్ వేయాలి. చూసారా, ఒక్క దెబ్బ తగిలిన రైసు మెత్తగా అయిపోతుందండి. బాస్మతి రైసు తొందరగా మెత్తగా పడిపోతుంది. చూసుకోవాలి అదే దీని ట్రిక్. ఏంటంటే బిర్యానీ బాగా రావాలంటే రైసు ఎక్కువ ఉడికిపోకుండా అలా అని మరీ పలుకు కాకుండా చూసుకోవాలన్నమాట. ఇలాగా 1 లేయర్ వేసేసిన తర్వాత చికెన్ వేసాము, మరలా రైస్ వేసాము. ఇప్పుడు మరలా చికెన్ వేస్తాం. ఇలా చికెన్ వేయాలి మళ్ళీ. ఇదిగోండి, చికెన్ గ్రేవీతో పాటు ఇలాగ పరిసేయాలి. దాంట్లోనూ ఆ గ్రేవీతో పాటు వేసిన తర్వాత ఇదిగో మళ్ళీ పైన కొత్తిమీర, మళ్ళీ పుదీనా వేస్తున్నాను. ఆ తర్వాత మిగిలిన రైస్ అంతా వేసేయడమే. ఇప్పుడు ఇదిగోండి, రైస్ మొత్తం ఇలాగే ఈ విధంగా మనం పరిసేయడమే. అందులో మొత్తం ముక్కలన్నీ ఈ విధంగా కప్పేయాలన్నమాట. కప్పేసిన తర్వాత మనం దీంట్లో నెయ్యి యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ విధంగా నెయ్యి వేయాలి. నేనైతే 4 స్పూన్లు వేసానండి. ఇది టేబుల్ స్పూన్ కాదు, టీ స్పూను చిన్నది.
4 స్పూన్లు వేసాను. మీకు ఎంత కావాలో కొంచెం ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోండి. పైన మళ్ళీ ఇదిగో పుదీనా కొత్తిమీర లేయర్గా వేసేయండి. దీన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టి ఒక 5 నిమిషాలు అలాగా దమ్ము వేయాలండి, సిమ్లోనే ఉంచాలి. ఇదిగోండి ఇలాగ స్టవ్ ఆన్ చేసి ఎగ్స్ అని సిమ్లో పెట్టాలి. పెట్టిన తర్వాత ఇక మూత పెట్టేసి దీని మీద బరువు పెట్టాలండి. బరువు పెడితే ఆవిరి బయటికి పోకుండా తొందరగా కుక్ అవుతుంది అనమాట. ఒక 5 to 10 minutes పడుతుంది ఇది ఇలా అవడానికి. తర్వాత చూద్దాం, ఒకసారి చూద్దామండి బిర్యానీ ఎంతవరకు అయ్యిందో. ఇలా ఆవిర్లు వస్తే ఇదిగో చూసారా, ఇది గింజ ఈ మెతికి ఇలా విచ్చుకుంది, ఇలా పైకి విచ్చుకుంది కదా, ఇదిగో పలుకేమీ లేదు, అయిపోయింది. ఈ విధంగా ఆవిర్లు వస్తే రైస్ అయిపోయినట్టే, ఇంకా ఆఫ్ చేసేయడమే. ఒక 10 minutes పట్టిందండి ఇది ఇలా దమ్మేయడానికి. ఓకే, అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.